శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తాత్రేయ స్వామి అలర్కుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు. అలర్క, అవమానాలు మానవులందరికీ ఆనందాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. యోగి విషయంలో ఇది విపరీతం. అంటే మానం వల్ల దుఃఖం, అవమానం వల్ల ఆనందం పొందుతాడు. అతడికి మొదటిది విషం, అనగా ఎవరైనా పొగిడితే అతనికి విషంలా ఉంటుంది. రెండవది అమృతం, అంటే అవమానం వల్ల ఆనందాన్ని పొందుతాడు. అతడి దినచర్యకు చాలా నియమాలున్నాయి. చక్షుపూతమైన ప్రదేశంలోనే అడుగు పెట్టాలి, వస్త్రపూతమైన జలమే తాగాలి, సత్యపూతమైన వాక్కునే పలకాలి, బుద్ధిపూతమైన దానినే ధ్యానించాలి. ఆతిథ్యాలకు, శ్రాద్ధ భోజనాలకు, దేవతల ఊరేగింపులకు, ఉత్సవాలకు, జనసమ్మర్ధం కోలాహలముండే ప్రదేశాలకు యోగ సిద్ధార్థి వెళ్ళరాదు. ఆ ఇంటిలో అందరి భోజనాలు అయిపోయాక అప్పుడు నిర్ధారించుకుని ప్రశాంతంగా ఉన్న ఇంటికి తాను వెళ్ళి భిక్ష అడగాలి. పొగలు కక్కుతున్న ఇంటి నుండి కానీ, బొగ్గులు గుమ్మంలో ఆరబోసిన ఇంటి నుండి కానీ భిక్ష యాచించరాదు. రోజు ఒకే ఇంటికి వెళ్ళి భిక్ష యాచించరాదు. జనం తనను చూసి అవమానించే వేషధారణలో సంచరించాలి. సజ్జన ధర్మాన్ని తప్పరాదు. యాయవారుల ఇండ్లకు, గృహస్థుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసుకోవాలి. యాచకుల ఇండ్లకు, ఇంకా తక్కిన వారి ఇండ్లకు భిక్షకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. యోగికి బియ్యము జావ, మజ్జిగ, పాలు, యవల జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకలన్నం ఇవి శుభం కలిగించే ఆహారాలు, యోగ సిద్ధికరాలు. మౌనంగా కూర్చుని ఏకాగ్ర చిత్తంతో భుజించాలి. ముందుగా కొంచెం నీళ్లు తాగాలి. అటు తర్వాత పంచ ప్రాణాహుతులతో భుజించాలి. అనగా ప్రాణయ స్వాహ, అపానయ స్వాహ, సమానయ స్వాహ, ఉదానయ స్వాహ, వ్యానయ స్వాహ అంటూ 5 మార్లు మెతుకులను గోటితో వేసుకుని ఆ తర్వాత భుజించాలి. చివరిలో మళ్ళీ మంచినీరు పుచ్చుకుని ఆచమించాలి. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఒకసారి హృదయంపై చేయి వేసి స్పృశించాలి. అచౌర్యం అనగా దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, త్యాగం, అలోభం, అహింస అనేవి 5 యోగి ఆచరించవలసిన వ్రతాలు. అక్రోధం అనగా కోపం లేకపోవుట, గురు శుశ్రూష, శౌచం, మితాహారం, నిత్య స్వాధ్యాయం అనేవి 5 నిత్యం పాటించవలసిన నియమాలు. లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు అనేకమున్నాయి. వాటినన్నింటినీ కబళించి వేయాలనే అత్యాశ పనికిరాదు. యోగికి సారవంతము, శక్తి సాధనము, ముక్తి సాధనము అయిన జ్ఞానాన్ని మాత్రమే ఉపాసించాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా అది తెమలదు. ప్రధానమైన యోగోపాసన సాగదు. నిస్సంగుడై, అరిషడ్వర్గాలను జయించిన వాడై, మితాహారుడై, జితేంద్రియుడై, బుద్ధిద్వారాలన్నింటినీ మూసివేసి మనస్సుని ధ్యానంలో నిమగ్నం చేయాలి. శూన్య ప్రదేశాలలో, గుహలలో, వనాలలో ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. సమాధి స్థితి కుదురుతుంది. వాగ్దండము, కర్మదండము, మనోదండము అనే 3 దండాలను నియమంగా ధరించే యతిని త్రిదండి అంటారు. మన త్రిదండి చిన్నజీర స్వామివారు త్రిదండాన్ని ధరించడం దీనికి సూచన. అలక, జగత్తు అంతా ఆత్మమయంగా కనిపించే యోగికి ప్రియ అప్రియాలు ఉంటాయా? రాగద్వేషాలుంటాయా? మిత్రులని, శత్రువులని ఉంటారా? అతని బుద్ధికి బంగారం ముద్ద అయినా, మట్టిగడ్డ అయినా ఒకటే. యోగేశ్వరుడు శాశ్వతము, అవ్యయము అయిన పరాత్పర స్థానాన్ని చేరుకుని పుట్టుక లేని స్థితిని పొందుతాడు. వేదాధ్యయనం వల్ల యజ్ఞక్రియా ప్రాప్తి, దానివల్ల జాప్యం, జాప్యం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ధ్యానం, ధ్యానం వల్ల నిస్సంగత్వం, దానివల్ల నిరతిశయం, నిత్యానంద స్థితి లభిస్తాయి. సమాహిత చిత్తుడు, బ్రహ్మమయుడు, ప్రసన్నుడు, రుచి, ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు అయిన మహామతి యోగ విద్యను ఉపాసిస్తే విముక్తి పొందుతాడు అనడంలో ఏ సందేహమూ లేదు. యోగ మార్గాన్ని ఎంచుకున్నవారు ఓంకారాన్ని ఉపాసించి తీరాలి. విష్ణు స్వరూపుడు, విశ్వపాద శిరోగ్రీవుడు, విశ్వేశుడు, విశ్వభావనుడు అయిన ఆ పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించగలగాలి అంటే మహాపుణ్యప్రదమైన ఓంకారాన్ని జపించాలి. ఆ ప్రణవాక్షర స్వరూపమేమిటో వివరిస్తాను విను. అకార, ఉకార, మకారాల కలయిక ఇది. 3 మాత్రలు. అటుపైన యోగులకు మాత్రమే ఉంది. అదే నిర్గుణమైనది. అదే అర్ధమాత్ర. గాంధారస్వర సంశ్రయంతో ఇది గాంధారి అవుతుంది.
యోగేశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఈ ప్రణవాన్ని జపిస్తే మూర్ధ భాగంలో చీమ కదిలిన స్పర్శ అనుభూతి కలుగుతుంది. ఓంకారోపాసన చేసే యోగి ఓంకారమయుడవుతాడు, అక్షరుడవుతాడు. ఈ ప్రణవమే ధనుస్సు, ఆత్మయే బాణం, లక్ష్యమేమో పరబ్రహ్మతత్వము. ఓంకారమే త్రిమూర్తులు, ఓంకారమే త్రిలోకాలు, 3 అగ్నులు, త్రివిక్రమ పదాలు, 3 గుణాలు, ఋగ్యసామాలు. ఇదే దీనిలో అకారం భూలోకం, ఉకారం భువర్లోకం, మకారం స్వర్లోకం. అలాగే అకారం వ్యక్తం, ఉకారం అవ్యక్తం, మకారం చిచ్చక్తిపైనున్న కొసరు అర్ధమాత్ర, ఇదే పరమపదం. అకారం హ్రస్వం, ఉకారం దీర్ఘం, మకారం ఫ్లుతం, పైనున్న అర్ధమాత్ర వాగతీతం. ఇంతటి శక్తివంతమైన ఓంకారాన్ని పరబ్రహ్మగా గుర్తించి ఉపాసించిన యోగి సంసార చక్రాన్ని వదిలి బంధనత్రయాన్ని ఛేదించుకుని పరబ్రహ్మతత్వంలో లీనమవుతున్నాడు. కర్మబంధనాలు తెంచుకోలేక అపశకునాలతో మృత్యువు నెరిగి ప్రాణం వెళ్ళే సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించిన భ్రష్టయోగి కూడా తిరిగి యోగిగా పునర్జన్మ చెందుతాడు. కనుక సిద్ధయోగులు గాని అసిద్ధయోగులు గాని చివరి కాలాన్ని సూచించే అపశకునాలను అనగా అరిష్టాలను తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసాన దశలో గుర్తించలేక దెబ్బతింటారు. ఆ అరిష్ట సూచనలు ఏమిటంటే, అలర్క యోగికి మరణ సూచకాలైన అరిష్టాలు అపశకునాలు ఏమిటో తెలియజేస్తున్నాను, గ్రహించు. దేవమార్గం అనగా భ్రూమార్గం, ధ్రువం అనగా నాసికాగ్రం, శుక్రం రేతస్సు క్షీణించడం, సోమఛాయ అనగా జిహ్వాగ్రం, అరుంధతి ఘటిక వీటిని చూడలేనివాడు సంవత్సర కాలంలో గతిస్తాడని తెలుసుకో. దేవమార్గం అంటే కృష్ణపక్షంలో ఆకాశాన కనిపించే గంగా ప్రవాహ దృశ్యమని, ధ్రువ నక్షత్రం శుక్రగ్రహం, అరుంధతి సప్తర్షి మండలంలో నక్షత్రమని, సోమఛాయ అంటే చంద్రబింబంలో కనిపించే మచ్చ అని మరో వ్యాఖ్య కూడా ఉన్నది. కిరణాలు లేని సూర్యబింబాన్ని, కిరణాలున్న అగ్నిని చూసినవాడు 11 నెలల్లో మరణిస్తాడు. కలలో కానీ మెలకువలో కానీ వెండి బంగారు రంగుల్లో మూత్రపురీషాల్ని వదిలినవాడు 10 నెలలకు వెళ్ళిపోతాడు. ప్రేత పిశాచాది గంధర్వ నగరాలలోనూ బంగారు చెట్లను కలలో కానీ ప్రత్యక్షంగా కానీ దర్శించినవాడు 9 నెలలలో ప్రాణాలు వదులుతాడు. స్థూలదేహం ఉన్నవాడు హఠాత్తుగా చిక్కిపోవడం, సన్నని మనిషి ఒక్కసారిగా లావెక్కడం ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అతడు 8 నెలల కన్నా ఎక్కువ బ్రతకడు. బురదలో కానీ దుమ్ములో కానీ కూరుకుపోయిన తన పాదం తన చూపులకే ముక్క విరిగినట్లుగా కనిపిస్తే అతడు 7 నెలల్లో దివంగతుడవుతాడు, అనగా ప్రాణాలు వదులుతాడు. గద్ద, పావురం, కాకి, జముడు కాకి, మాంసం తింటున్న నల్లపక్షి ఇలాంటివేవైనా తల మీద వాలితే అతడు 6 నెలల మించి జీవించడు. కాకులు అకారణంగా నెత్తిమీద తన్నితే వాడు 5 నెలలకు, తన నీడ తనకే తలకిందులుగా మరో రూపంలో కనపడితే వాడు 4 నెలలకు, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనిపించిన నాడు 3 నెలలకు, నెయ్యి, నూనె, నీరు, అద్దాలలో తలలేని తన మొండెం కనిపించినవాడు 1 నెలకు, శరీరం గొర్రెవాసన కానీ పీనుక్కంపు కానీ కొడితేవాడు 15 రోజులకు, స్నానం చేసిన వెంటనే హృత్పద్మము కాళ్ళు ఎండిపోవడం, మంచినీళ్ళెన్ని తాగినా ఇంకా దాహం అవుతూనే ఉండడం ఇలాంటివి జరిగిన వాడు 10 రోజులకి, గాలి తగిలితే చాలు మర్మస్థానంలో మంటబుట్టేవాడు, వెన్నెల హాయి కొలపనివాడు 4-5 రోజులకు మరణిస్తాడని గ్రహించు. ఇలా ఉన్నవారు వాటికి తగిన శాంతులు చేయించుకుంటే మంచిది. ఎలుగుబంటిని కానీ కోతిని కానీ ఎక్కి పాడుతూ దక్షిణ దిక్కుకు పోతున్నట్టు కలగన్న వాడికి మృత్యువు సమీపించిందని అర్థం. ఎర్రని చీర లేదా నల్లని చీర ధరించిన స్త్రీ జుట్టు విరబోసుకుని పాడుతూ విరగబడి నవ్వుతూ తనను దక్షిణ దిశగా లాక్కుపోతున్నట్లుగా కలవస్తే వాడు కూడా అతి త్వరలో మరణించును. దిగంబరుడు పగలబడి నవ్వుతున్న క్షపణకుడు స్వప్నంలో కనిపిస్తే అది కూడా ఆసన్న మృతినే సూచిస్తుంది. బురద గుంటలో కానీ మలమూత్ర రూపంలో కానీ తల మునిగేలా కూరుకుపోతున్నట్టు కలగన్నవాడు అట్టే రోజులు బతకడు. అలాగే భీకర వికృతాకారులు, నల్లని పురుషులు ఆయుధాలు ధరించి వచ్చి రాళ్లతో తనను బాదుతున్నట్లుగా కలగన్నవాడు కూడా అట్టే రోజులుండడు. సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊడపెడుతూ ఎదురు వచ్చి తనకు అపసవ్యంగా వెళ్ళినా, అన్నం కడుపు నిండా తిన్నా వెంటనే మళ్ళీ ఆకలి అవుతున్నా, పంటిలో కురుపు లేచినా,
దీప నిర్వాణ గంధాన్ని అన్న గంధాన్ని గుర్తించలేకపోయినా, రాత్రిపూట ధూమ వహ్ని కంటి చూపులకి తెలియకపోయినా, ఎదుటివారి కనుగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా, అర్ధరాత్రి హరివిల్లు పట్టపగలు నక్షత్రాలు కనిపించినా ఇవి సద్యోరిష్ట సూచకాలని గ్రహించు. వెంటనే మృత్యు సంభవిస్తుంది. ఉన్నట్టుండి నిష్కారణంగా ముక్కు వంకర తిరిగినా, చెవులు ఎగుడుదిగుడులైనా, ఎడమకన్ను ఉత్తినే నీరు కారుతున్నా, ముఖం ఎర్రబారడం, నాలుక నల్లబారడం జరిగినా ఆయుర్దాయం క్షీణిస్తోందని తెలుసుకోవాలి. ఒంటెలు గాడిదలు పూంచిన బండి మీద దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు కలగన్న వాడికి సద్యో మృత్యువని తెలుసుకో. చెవులు రెండూ మూసుకున్నప్పుడు లోపలి ఘోష వినపడకపోయినా, కళ్ళతో కాంతి తరగిపోయినా అతడు అట్టేనాళ్ళు జీవించడు. గుంటలో తాను పడ్డట్టు, దానిమీద ఎవరో ఏదో వేసినట్టు, తాను పైకి రాలేకపోతున్నట్లు కలగన్న వాడి పని అయిపోయినట్లే. మిడిగుడ్లు పడి రెప్ప వాల్చకపోయినా, కనిగుడ్లు ఎరిపెక్కి అప్రయత్నంగా గిరగిరా తిరుగుతున్నా, అకారణంగా ముఖం ఆవిర్లు కక్కుతున్నా, నాభి ప్రదేశం చల్లబడినా అతడికది చరమ సమయమని తెలుసుకో. తాను నిప్పుల్లోనూ నీళ్లల్లోనూ పడ్డట్టు, లేచి రాలేకపోతున్నట్లు కలగన్న వాడికి అదే తుదిగడియ. కోపించి భూత పిశాచాలు రేయింబవళ్ళు తనను చితకబాదుతున్నట్టు ఎవడి కనిపిస్తుందో వాడు వారం తిరగకుండా సెలవు పుచ్చుకుంటాడని గ్రహించు. నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ధరించిన వాడి కంటికే ఎర్రగానో నల్లగానో కనిపిస్తే వాడు కొన్ని గంటల్లో హరి అంటాడని చెప్పచ్చు. అకారణంగా స్వభావంలో మార్పు కానీ, ప్రకృతి విపర్యయం కానీ అరిష్ట సూచకాలు. వినయ విధేయతలతో తానింతవరకు పూజించిన తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అత్తమామల్ని, జ్ఞానుల్ని, విప్రుల్ని, యోగుల్ని అవమానించాలనే బుద్ధి తనకే పుడితే వాడికి ఆపన్న మృత్యువే. అలర్క నృపతి యోగులకు మరణసూచకాలైన అరిష్టాలు ఇవి. వీటి వల్ల కేవలం 1 సంవత్సరం ముందుగా మరణ సమయాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకొని యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేస్తే ఫలితం దక్కుతుంది. ఒక్కొక్కసారి యోగ మధ్యంలో మరణం తప్పిపోవచ్చు కూడా. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృతిని తెలుపుతాయి గనుక యోగి మరణ భయాన్ని జయించి దానికోసం సన్నద్ధుడై సాధన చేస్తూ ఎదురు చూడగలగాలి. అప్పటి వరకు దృఢచిత్తంతో రేయింబవళ్ళు యోగ సాధనను కొనసాగించాలి. ఎప్పుడు ఎక్కడ అరిష్ట సూచన లభిస్తుందో అప్పుడు అక్కడే యోగ సాధనను గాఢంగా చేయాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలను అణుచుకుని పరమాత్మలో మనస్సును లీనం చేయాలి. ఆత్మపరంగా తన్మయుడై చిద్వృత్తిని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము, అగోచరము, అబోధ్యము, అనాఖ్యేయము అయిన పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందుతాడు, అనుభవిస్తాడు. సుమతి తన తండ్రితో చెప్పిన కథను వేదధర్ముడు దీపకుడికి చెబుతున్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగీంద్రుడు అలర్కుడి పట్ల కరుణగలవాడై యోగ విద్యా మహిమలను ఇంకా ఇలా వివరించాడు. అలర్క నరేంద్ర, చంద్రకాంతమణి వెన్నెల సోకితేనే స్రవిస్తుంది, సూర్యకాంతమణి ఎండ తాకితేనే నిప్పులు కక్కుతుంది. ఇవి రెండూ యోగికి ఉపమానాలు. యోగికి యోగం వల్ల ముక్తి, మధ్యలో తపస్సని ఇంకొకటని దారులు మారకూడదు. చీమలు, ఎలుకలు, ముంగీసలు, బల్లులు, కపింజలాలు అనగా కముజులు మొదలైన జీవాలు గృహస్థుల ఇళ్లలో యజమానులతో సరిసమానంగా నివసిస్తూ ఉంటాయి. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంగా యజమాని ఇల్లు ధ్వంసమైపోతే ఇవి ఏమీ దుఃఖించవు, హాయిగా మరో ఇల్లు చూసుకుంటాయి. అలాగే యోగి కూడా తన శరీరంలో తానుంటూ ఎప్పుడైనా దానికి హాని సంభవిస్తే నిర్వికారంగా మరో ఉపాధికి మారగలగాలి. యోగం సిద్ధించే వరకు, ముక్తి పొందే వరకు ఇదే వరుస. ఎప్పటికీ ఇది సిద్ధించేను, అసలు సిద్ధించేనా లేదా అని బెంబేలు పడకూడదు. చెదపురుగు యోగికి చక్కని ఆదర్శం. అది ఎంత అల్పజీవి అయినా కూడా ఆ చిన్న ముట్టితో మట్టి కళాలను తొలచి ఎంతెంత పుట్టలు పెడుతుందో చూస్తావు కదా. యోగి కూడా దానివలనే పరిశ్రమించి క్రమక్రమంగా యోగసిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనే పాటి నా వల్ల అవుతుందా అనుకోకూడదు. ఆవుదూడ కొమ్ము చూడు, తొలినాళ్లలో చిన్న బొట్టంతా తిలకాకృతిలో ఉంటుంది. దూడతో పాటు ఎదుగుతూ ఎంత పెద్ద కొమ్ములవుతాయో యోగి కూడా అలాగే తన యోగాభ్యాసంలో ఆత్మాకాశ వృత్తిని క్రమంగా వృద్ధి పొందించుకోవాలి, దృఢపరుచుకోవాలి. పశుపక్షి మనుష్యాదులు కూడా తమ ఆకుల్ని, కొమ్మల్ని, బెరడుల్ని కాజేస్తున్నా వృక్షం ఎలాగైతే తన ఎదుగుదలను కొనసాగించి ఫలిస్తుందో అలాగే యోగి కూడా తన దేహానికి కలిగే పీడనల్ని లెక్క చేయకుండా
సిద్ధి పర్యంతం యోగాభ్యాసాన్ని కొనసాగించాలి. నిండుగా నీటి కుండను తలపై పెట్టుకుని దారి చూసుకుంటూ ఎత్తులకు వెళ్ళేవారిని చూడు. యోగి కూడా ఇలాగ ఏకాగ్ర చిత్తంతో ధారణతో ఉన్నత స్థితికి చేరుకోవాలి. అంతేగాని కేవలం ప్రాణాయామంతో ఒరిగేది ఏమీ లేదని గ్రహించు. రాత్రి గడిచి తెల్లవారుతున్న తరుణంలో సకల ప్రాణికోటికి చలన చేష్టాది చైతన్యం కలుగుతోంది. దీని తత్వం ఆకలింపు చేసుకుని యోగి తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. అలర్క నరేంద్ర, ఒక మాట చెబుతాను విను. దీన్ని సారాంశంగా గుర్తించుకో. యోగి అయిన వాడు అన్ని వేళలలోనూ అన్ని విషయాలలోనూ నిర్మమంగా ఉండాలి. తానెక్కడ ఉంటే అదే గృహంగా, ఏది తింటే అదే భోజ్యంగా, ఏది ఉంటే అదే ధనంగా సంబరపడాలి. గృహస్థుడు ఆయా పనుల్ని తన భృత్యులతో పుత్రులతో చేయించుకుంటాడు. అలాగే యోగి కూడా తన బుద్ధ్యాదుల్ని సాధనాలుగా వినియోగించుకుని పరాన్ని సాధించుకోవాలి. ఏనాడు ఏమరపాటు ఉండకూడదు. రాజా, యోగ విద్యా రహస్యాలు చాలా చెప్పాను. కనువిప్పు కలిగిందా? ఇవి నీ బుద్ధిలోనికి ఇమిడాయా అని దత్తాత్రేయ స్వామి అలర్కుడితో తెలిపారు. అలర్కుడు వినయ వినమిత శిరస్కుడై, మహానుభావ దత్తస్వామి, ఎంత అదృష్టవంతుణ్ణి! సాక్షాత్తు యోగ విద్యా స్వరూపుడి నుండి యోగ విద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి ఇలా నోచుకున్న నా జన్మ ధన్యం. ఇంతకీ కారణం నాకు జరిగిన అవమానం, నాకు వచ్చిపడిన అపజయం, నన్ను ఆవరించిన ప్రాణాపాయ భయం. కాశీ నరేశ్వరుడి సేనా పరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చి పడవేశాయి. అదృష్టవశాత్తు నాకు అంతటి సైన్యబలం లేకపోయింది. అదృష్టవశాత్తు నా భృత్యులంతా సైనికులు అంతా హతులయ్యారు. అదృష్టవశాత్తు నా కోశం తరిగిపోయింది. అదృష్టవశాత్తు నాలో నీతి మేల్కొంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా నేను ఈ పాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాణ్ణి. నా అదృష్టం బాగుండి ఇలా జరిగింది. సరిగ్గా తగిన సమయానికి నీ పాదయుగళం గుర్తుకు వచ్చింది. నీవు అనుగ్రహించావు. అదృష్టం బాగుండి నీ ప్రతి మాట నా హృదయంలోనికి ఇంకింది. నీ సాంగత్యం వల్ల నాకు జ్ఞానోదయమయ్యింది. అదృష్టం బాగుండి నీవు నా మీద దయతలచావు. కలిసి వచ్చే కాలానికి అపకారం కూడా ఉపకారం అవుతుందంటే ఇదే అనుకుంటాను. నాకు కలిగిన పరాజయ దుఃఖం నీ సంగమం వల్ల ఇంతటి మహోపకరణంగా పరిణమించింది. యోగీశ్వర, ఇలా నీ సన్నిధికి నన్ను వచ్చేట్టు చేసిన సుబాహువు, కాశీ నరేశ్వరుడు నిజంగా నాకు మహోపకారం చేశారు. నీ అనుగ్రహ అగ్నిజ్వాలలో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ అనగా కల్మషాలన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏనాడు ఇంక ఏ దుఃఖము నన్ను ఆవరించకుండా జాగ్రత్త పడతాను. జ్ఞానదాతవైన నీవు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే ఆర్తి, దుఃఖము అనే వృక్షాలకు అడవి వంటిదైన గృహస్థాశ్రమాన్ని పరిత్యజిస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగపడ్డాడు. స్వామి ప్రేమగా అలర్కుని లేవనెత్తి తలపై నిమిరి, రాజేంద్ర, నీకు శుభమగుగాక, ఇంక బయలుదేరు. నీవు అన్నట్లే చెయ్యి. నా మాటలన్నీ గుర్తుంచుకో. నిర్మముడవు, నిరహంకారుడవు అయి ముక్తి కోసం ప్రయత్నించు అన్నాడు. అలర్కుడి కన్నుల్లో బాష్పాంబు కణాలు పెళ్ళుబికాయి. ప్రేమ విహ్వలుడై దత్తదేవుణ్ణి స్తుతించాడు. అలర్కుడు చేసిన దత్తస్వామి స్తుతి. దత్తదేవ, యోగ విద్యను చేయడం కోసమే అవతారం ధరించిన వాడవు నీవు. స్వరూప ఆవిర్భావంతో దేహాన్ని తృచ్ఛీకరించిన వాడవు. విజ్ఞానానికి నిలయం నీవు. అధిష్టాన దేవతవు నీవు. సురసిద్ధ సాధ్య కిన్నెర కింపురుషాదులు నీ పాదపద్మాలు సేవిస్తూ ఉంటారు. ఓ మహానుభావ, భక్తులను అనుగ్రహించు అనోరణీయుడవు, మహతో మహీయుడవు. బ్రహ్మాండమంత విశాలదేహం నీదే. సూక్ష్మ చిత్ శక్తి నీవే. దిగంబరుడవు నీవే. విచిత్ర దివ్యాంబరధారివి నీవే. ఇదే నీకు నా నమోవాకము. యోగీశ వంద్యుడవు, యోగ విఘ్న వినాశకుడవు, మహానుభావుడవు, వృద్ధుడవు, బాలుడవు, సర్వమూ నీవే. కాంతతో సరసములాడుతూ సశరీరముతో ఉన్న నవయవ్వన యువకుడవు నీవే. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నమో నమః, నమో నమః. జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధినిష్టతో ఉన్న నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. మన్మధుణ్ణి జయించిన విరాగుల మనస్సుల్లో నిరంతరం మెదిలే పరతత్వానివి నీవు. సదసత్తులకు అతీతమైన పరం ఆత్మదైవానివి. నీలో లీనమైన ఈ యోగులు, విరాగులు మరి దేనికి
ఎరగరు. వారికి నీవు తప్ప మరొకటి లేదు. పరము, అవ్యయము, దివ్యము, విజ్ఞాన చైతన్యము అయిన పరబ్రహ్మతత్వానివి నీవు. స్వతసిద్ధము, సనాతనము అయిన సాక్షాత్తు పరంజ్యోతివి నీవు. సర్వదేవతామయుడవు, పురుషోత్తముడవు, వాగామగోచరుడవు, నిర్గుణ పరమాత్మవు. దత్తదేవా, నీకిదే నా ప్రణతి. నారాయణ, పద్మనాభ, జగద్రూప, జగత్కారణ, వాక్యశక్తి, వాచకశక్తి, శరణాగత వత్సల, ప్రణత రక్షక, పూర్ణ ప్రబోధ, యోగేశ్వర, నమస్తే నమస్తే. విశ్వంభర, గరుడకేతన, గోపాలక, అజ్ఞానమనే అజగరం మింగేస్తున్న ఈ విశ్వాన్ని ఉద్ధరించు. శ్రీపతి, భూపతి, వేదశాస్త్రాలకు పురుడు పోసిన వాక్పతి, వేదాంత వేద్య, సర్వ ప్రమాణ గోచర, నమోస్తుతే. మూఢులై అజ్ఞాన తిమిరంతో కొట్టుమిట్టాడే జనులకు జ్ఞాన చక్షువును అందించే యోగ భాస్కర, బ్రహ్మవంశ సంభవ, మునీశ్వర, మౌనశాలి, అనసూయాతనయ, మునిసుత, నమోస్తుతే నమోస్తుతే. స్వేచ్ఛా విహారీ, వర్ణాశ్రమ వివర్జిత, నిజానికి నీకు ఏ రూపం లేకపోయినా బ్రాహ్మణ రూపం ధరించి కనిపించేవాడా. యోగి, వేద బ్రాహ్మణ రక్షక, కైటభమర్ధన, వైకుంఠానికి ఈ విశ్వానికి బెడద తెచ్చే వ్యక్తులను శక్తులను నాశనం చేసేవాడా. మురారాతి, కేశి నిషూధన, కంస విధ్వంసి, కృష్ణ, పదే పదే నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. దేవదేవా, జగత్పతి, శ్రీ దత్తదేవా, నీ అనుగ్రహం వల్ల కృతార్థుణ్ణి అయ్యాను. నీవు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను అని ఆనందాతిశయంతో, బొంగురుబోతున్న గొంతుతో, వణికిపోతున్న శరీరంతో సాష్టాంగపడి ఆనంద బాష్పాలతో దత్తదేవుని పాదపద్మాలు కడిగి అలర్క మహారాజు దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. శ్రీ దత్త శరణం మమ.